ఉమ్మడి చిత్తూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్ బాధ్యతలు చేపట్టి 6 నెలల కాలంలోనే ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టించి సుమారు ₹1 కోటి పైగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ప్రజా పరిష్కార వేదిక భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అందవలసిన నిధులు సొంత ఖాతాలకు మళ్లించి దుర్వినియోగానికి పాల్పడుతున్న వినోద్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలో కేటాయించినటువంటి సుమారు 46 లక్షలకు పైగా ఏడీ కార్యాలయంలో ఉన్నటువంటి తన కింది స్థాయి సిబ్బంది అకౌంట్లలో జమ చేసి వారిపైన ఒత్తిడి తెచ్చి వారిపైన బెదిరింపు చర్యలకు పాల్పడి ఆ నిధులన్నింటినీ కూడా అక్రమ మార్గంలో ఆయన కాజేయడం జరిగింది. ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 13 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల్లో ఈ పథకాలకు సంబంధించిన నిధులను కోట్లాది రూపాయలు జిల్లా ఏడీల ద్వారా అక్రమంగా వసూళ్లు చేసి మాతృశాఖ వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం విజయవాడలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ మనోజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు అందజేసి ఆయన కూడబెట్టినటువంటి అక్రమాస్తులతో ఆయన అక్కడ రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిలో 2 విలువైనటువంటి ఫ్లాట్లు, మరి కొత్తగా కొనుగోలు చేసినటువంటి 3 కార్లు, తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత చదువులు, ఇవన్నింటినీ కూడా ఈ 6 నెలల అనతి కాలంలోనే గుర్తించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖలో ఏడీ వినోద్ గారు ఆర్భాటంగా అవినీతి నా ఇంట్లో నా నట్టింట్లో ఉంది అనేటువంటి ధైర్యంతో తన కార్యాలయ సిబ్బంది అకౌంట్లలో లక్షలాది రూపాయలను జమ చేసుకుని ఆ ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే నిధులు కేటాయించిందో ఆ కార్యక్రమంలో నిర్వహించకుండానే పక్క జిల్లాలో నిర్వహించినటువంటి ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఏదైతే ఈ ₹1 కోటి పైగా నిధులను దుర్వినియోగం చేసి తన అక్రమార్గంలో జోబులో వేసుకున్నారో దీనిపైన సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పనేసి గత నెల 4వ తేదీన గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఎస్ గారికి ఇవ్వడం జరిగింది. నెల గడుస్తున్న ఇప్పటి వరకు ఏడీ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారం క్రితం ఏడీ గారు ఏదైతే ఈ కంప్లైంట్లో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెమోలు, షోకాజ్ నోటీసులు, కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళు సస్పెండ్ దళితురాలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా శాశ్వతంగా విధుల నుంచి తొలగి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా సాక్షులను ప్రభావితం చేస్తున్న ఏడీ వినోద్ గారిని తక్షణమే సస్పెండ్ చేసి అనంతరం విచారణ చేయాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అవినీతి రహిత పాలన అందించాలనేటువంటి లక్ష్యంతో మీరు పనిచేస్తున్నప్పటికీ మీ సొంత జిల్లా చిత్తూరులో అవినీతి తాండవిస్తోంది. దయచేసి మీరు సింగపూర్ కల్లా తలెత్తి చూడడం కాదు, మీ సొంత జిల్లా చిత్తూరు కల్లా తల దించి చూడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్నతాధికారిగా విచారణాధికారిగా వేసి ఇక్కడ జరుగుతున్న వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల అవినీతి పైన సమగ్ర దర్యాప్తు జరిపి ఈ కోట్లాది అవినీతికి ఎవరు పాల్పడ్డారో అధికారులందరికీ కూడా చట్టపరమైన శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.